ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. వదినా, బావున్నావా? రా కూర్చో. ఏంటి రామలక్ష్మి, ఏదో హడావిడిగా ఉన్నట్టున్నావు? అవునొదినా, ఒక ముఖ్యమైన విషయం నీకు అన్నయ్యకి చెప్పి వెళ్దామని వచ్చాను. ఏంటది? మా అబ్బాయికి పెళ్లి కుదిరిందొదినా. మంచి సంబంధం. మా వాడు మీ వాడంత చదువుకోలేదని చాలా గొడవ పడేదాన్ని, బాధపడేదాన్ని. దేవుడి దయవల్ల మంచి సంబంధమైతే కుదిరించాడు. ఆ అబ్బాయికి కట్నం కింద అమరావతిలో 3 ఎకరాల పొలం ఇస్తారంట. అవునా? పైగా ఒక్కతే కూతురు. అబ్బాయి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదొదినా. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకున్న ఆస్తిపాస్తులు చూసుకుంటూ ఆ 4 డబ్బులు వడ్డీ వ్యాపారం చేసుకుంటే సరిపోతుంది. రేపు పెళ్లి చూపులకి వెళ్లాలొదినా. నువ్వు అన్నయ్య వస్తారేమోనని మా ఆయన అడగమంటే వచ్చాను. బహుశా మాకు కుదరకపోవచ్చు. కుదిరితే ఇదిగో మీ అన్నయ్యని పంపిస్తాను. మీరిద్దరూ వస్తే మాకు కొంచెం బలంగా ఉంటుందొదినా. చూస్తానులే. సాయంత్రానికి ఏ విషయమో మీకు చెప్తాను. తప్పుగా అనుకోనంటే ఓ మాటొదినా. ఏంటది? ఏమీ లేదొదినా. నిన్న మీరు రిసెప్షను పెట్టకుండా ఉండుంటే బావుండేది. ఇప్పుడు రిసెప్షన్ పెట్టినంత మాత్రాన ఏమైంది? ఏం లేదన్నయ్య, నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. దేని గురించి? దేని గురించి అని తెలియనట్లు అడుగుతావేంటన్నయ్యా? నిన్న ఫంక్షన్కి మీ ఇంటికెవరో చుట్టాలొచ్చారంట కదా. ఇప్పుడు మీ అబ్బాయి ఆడిస్తున్న పాప సుబ్బరాజుకి పుట్టిన పాపంట కదా. ఏంటి అసలు విషయం? మీ వాడికంటే ముందు యశోదకి ఇంకొక పెళ్ళయిందా? అతనికి విడాకులిచ్చేసి 2వ పెళ్లి అరేంజ్ చేసుకుందా? ఏ మాటకు ఆ మాటే వదినా. మీ వాడు మహారాజులా ఉన్నాడు. బానే చదువుకున్నాడు. నువ్వు గట్టిగా ప్రయత్నించుంటే మంచి సంబంధం వచ్చుండేది.